బ్రేకింగ్ న్యూస్. మోహన్ బాబు యూనివర్సిటీ బెదిరింపులకు పాల్పడుతోంది అంటూ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు. అలాగే మంత్రి లోకేష్ కూడా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరింది మోహన్ బాబు యూనివర్సిటీ పంచాయతీ. మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. హాస్టల్స్ ఖాళీ చేయాలి అని బెదిరిస్తూ ఉన్నారు అని ఈ లేఖ రాశారు. ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటున్న యూనివర్సిటీ విద్యార్థులను ఖాళీ చేయాలి అని మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఈ లేఖలో వాపోయారు. తమకు డబ్బులు కట్టాలి అని లేదా హాస్టల్స్ ఖాళీ చేయాలి అని, ఒకవేళ మాకు యూనివర్సిటీ హాస్టల్స్ లో ఉండకపోయినా డబ్బులు కట్టాలి అని, అలా కట్టకపోతే హాల్ టికెట్స్ ఇవ్వము అని బెదిరిస్తున్నారు అని ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. లోకల్ నాన్ లోకల్ విద్యార్థులు తమ హాస్టల్స్లో ఉంటున్నారు. వాళ్ళంతా యూనివర్సిటీలో చదువుకుంటూ తమ హాస్టల్స్లో ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయాలి, మా హాస్టల్స్ను కూడా ఖాళీ చేయాలి అంటూ బెదిరిస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ హాస్టల్స్ నడుపుతూనే జీవనోపాధి పొందుతున్నాము. ఇప్పుడు ఈ హాస్టల్స్ని ఖాళీ చేయమని విద్యార్థులను మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటూ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్కి ఈ లేఖ రాశారు. అలాగే మధ్యాహ్న భోజనం తినకపోయినా 20,000 కట్టాలి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు, విద్యార్థులను బెదిరిస్తున్నారు అంటూ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు ఈ లేఖలో పేర్కొన్నారు. మా ప్రతినిధి సురేష్ మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, ఏంటి కంప్లైంట్? ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? రోహిత్, ఏదైతే మొన్నటి వరకు మనం చూస్తే మంచు ఫ్యామిలీ గొడవ తెర మీద కనిపిస్తే నిన్నటి నుంచి కూడా ఏదైతే ఈ యొక్క బాధితులు సీఎం చంద్రబాబుకి అటు కలెక్టర్కి ఇచ్చినటువంటి ఫిర్యాదు లేఖను మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మంచు మోహన్ బాబు యూనివర్సిటీ అంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రైవేటు హాస్టల్ యాజమాన్యం అంతా కూడా ఈ యొక్క రాతపూర్వకంగా అర్జీని సీఎంకు అటు కలెక్టర్కి అందజేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఇటీవల మొన్న నారావారిపల్లి పర్యటనకు వచ్చినటువంటి సీఎంకి లేఖను అందించినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఏదైతే ఈ యూనివర్సిటీ సంబంధించి ఆ పరిసరాల్లో ఉన్న ఈ ప్రైవేట్ హాస్టల్ అన్ని కూడా గత 10 ఏళ్లుగా మేము ఇక్కడ జీవనాధారం చేసుకుంటున్నాం. అయితే యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీగా మారిన తర్వాత నుంచి ఈ యొక్క వేధింపులు మాకు బాగా పెరిగిపోయాయని కూడా వాళ్ళంతా వాపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు వాళ్ళని ఖాళీ చేయాలి, లేదంటే 20,000 రూపాయల డబ్బులు కట్టాలి, అలా కట్టలేదంటే మేము హాల్ టికెట్స్ కూడా ఇవ్వం అంటూ బౌన్సర్లు వచ్చి బెదిరిస్తున్నారంటూ వీళ్ళంతా మాకు న్యాయం చేయాలంటూ అటు కలెక్టర్ని ఇటు సీఎం దృష్టికి కూడా వీళ్ళంతా ఆ యొక్క ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యం అందరూ కలిసి ఈ యొక్క ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది గత కొన్నాళ్ళు జరుగుతుంది, మేము చెప్పుకోలేకపోతున్నాం అనేసి వీళ్ళంతా యాజమాన్యం అంతా కూడా బాధపడుతూ ఈ యొక్క అర్జీని సమర్పించడం జరిగింది. అయితే ఏదైతే మనం దీంతో చూసుకున్న పరిస్థితుల్లో అయితే మంచు మనోజ్ ఇటీవల కాలంలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ గొడవలు తగాదాల్లో అనేక సందర్భాలు ఆయన చెప్పిన సందర్భాలు కూడా ఇది బలపడుతున్న పరిస్థితిగా మనం చూడాల్సి ఉంటుంది. ఏదైతే అనేక ఇవి జరుగుతున్నాయనేదని కూడా మంచు మనోజ్ 2-3 సార్లు వ్యాఖ్యానించడం జరిగింది. అలాంటి తరుణంలోనే ఈ యొక్క ప్రైవేటు హాస్టల్ యాజమాన్యం అంతా కూడా ఇలాంటి ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క అనుమానానికి మరింత బలపడిందనే చెప్పాలి. అయితే వీళ్ళంతా కూడా మా బౌన్సర్లు వచ్చి పదే డబ్బులు అడగడం, ఇక్కడున్న విద్యార్థులను బెదిరించడం, డబ్బులు కట్టుకుంటే మేము హాల్ టికెట్ ఇవ్వమంటూ కూడా బెదిరించడం పట్ల వీళ్ళంతా. కానీ సురేష్, ప్రైవేట్ హాస్టల్స్ యజమానులందరూ ఒకవేళ మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది బెదిరిస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ముఖ్యమంత్రికి, మంత్రికి లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి ఎందుకు లేఖ రాశారు? చాలా వరకు భయంతో వీళ్ళు ఆ విధంగా చేస్తున్నట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. అదే రకంగా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మేము నేరుగా వాళ్ళతో అలాంటిది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇలాంటివి జరిగితే వాళ్ళ దగ్గర మాకు కొంతవరకు భయం ఉంది. ఎందుకంటే వాళ్ళు బెదిరించడం చేస్తున్నారు. ఇక్కడ ఎదురుగా యూనివర్సిటీ వాళ్ళది. ఇక్కడ ఏది చేయాలన్నా ఇక్కడ స్టూడెంట్స్ రానికుండా చేయడమో లేకపోతే అనేక రకాలకు దారి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని సామరస్యంగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా దాన్ని వీళ్ళంతా కూడా ఒక అర్జీ రూపంలో అందరూ కలిసి ఇచ్చినటువంటి పరిస్థితి. సురేష్, విద్యార్థులు కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తారా? కేవలం ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు మాత్రమే కంప్లైంట్ చేశారా? విద్యార్థులు ప్రస్తుతానికైతే ఎవరు కంప్లైంట్ చేయలేదు. అయితే వీళ్ళకంతా యాజమాన్యంతో అంతా కూడా ఎవరైతే ఆ విద్యార్థుల హాస్టల్స్ లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యానికి మాకు ఇక్కడ బాగుంది, మాకు అక్కడికంటే ఇక్కడ బాగుంది కాబట్టి మా యొక్క పరిస్థితులు అనుగుణంగానే మేము మీ హాస్టల్లో ఉంటున్నాం అంటూ యాజమాన్యానికి వాళ్ళ భరోసాగా ఉంటున్నారు. అయితే వాళ్ళు అక్కడ చదివేటువంటి విద్యార్థులు కాబట్టి ఏదైతే యాజమాన్యం కళాశాల యాజమాన్యంతో వాళ్ళు ధైర్యంగా మాట్లాడేంత పరిస్థితులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చదువుకునేటువంటి విద్యలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతానికి తెర మీదకి రాలేదని చెప్పాలి. మరి ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు రాసిన ఈ లేఖపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోందా?
పోలీసులు కూడా ఏదైనా సుమోటోగా తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాశారు కాబట్టి. ముఖ్యమంత్రికి అదే రకంగా జిల్లా కలెక్టర్ కూడా ఈ యొక్క అర్జీని వీళ్ళు రాసినట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా సమీక్షిస్తున్నట్టు కూడా మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే ఈ యొక్క ప్రైవేటు హాస్టల్ యాజమాన్యం యొక్క వినతిని కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి మేము దాన్ని పరిశీలిస్తాము, అది ఎంతవరకు ఎలా జరుగుతుంది ఏమైతే పూర్తిగా నేను తెలుసుకుంటానని కూడా వీళ్ళ అర్జీదారులకు అందరికీ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దాని మీద అధికారికంగా మనకు ఎటువంటి సమాచారం లేకపోయినా ప్రాథమికంగా అయితే కలెక్టర్ కూడా దీని మీద ఒక చర్య చేపట్టేలాగా ఉంటే ఒక అధికారులకు ఆదేశించినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ ఆరోపణలపై మోహన్ బాబు యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఏమైనా రియాక్ట్ అయిందా? ప్రస్తుతానికి ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ అర్జీ ఇచ్చినటువంటి యాజమాన్యం అంతా కూడా మమ్మల్ని ఈ యొక్క లెటర్ ఇచ్చింది బయట తెలిసింది, మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ కూడా ఇప్పటికే పలువురు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు అయితే ఈ యొక్క ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యం అంతా కూడా అయోమయంలో ఉన్నారు. అయితే వీరంతా కూడా ఇలాంటిది ఏదైనా మళ్ళా గొడవ జరిగినా లేకపోతే మమ్మల్ని ఏదైనా బెదిరించడం మాకు సీఎంఏ దిక్కు అంటూ కూడా మళ్ళా కాలంటే వెళ్ళి సీఎంని కలిసేదానికి కూడా వీళ్ళంతా సిద్ధంగా ఉన్నట్టు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. రైట్ సురేష్, మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు మంత్రికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్కి లేఖ రాశారు. ఈ పంచాయతీ ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి చేరుకుంది. ఈ హాస్టల్స్ని ఖాళీ చేయాలి అని యజమానులను బెదిరిస్తున్నారు. హాస్టల్స్లో ఉంటే మీకు హాల్ టికెట్లు ఇవ్వము అంటూ విద్యార్థులను బెదిరిస్తున్నారు అంటూ ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యం ఈ లేఖ రాస్తారు. విద్యార్థులు ఎవరు ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు, విద్యార్థులు భయంతో కంప్లైంట్ చేయలేదు అని చెప్తున్నారు. వాళ్ళు రాసిన లేఖలో మనం చూడొచ్చు, విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వము అని బెదిరిస్తున్నారు. అలాగే మేము ఎన్నో ఏళ్లుగా అక్కడ హాస్టల్స్ ఏర్పాటు చేసి హాస్టల్స్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాము, ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటే మేము రోడ్డుపైన పడతాము, కాబట్టి ఈ యూనివర్సిటీ బారి నుంచి మమ్మల్ని రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నామంటూ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు రాసిన లేఖను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇంతవరకు మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది ఎవరు ఈ ఆరోపణలపై స్పందించలేదు. మరి